బ్రో పిఠాపురం రాజకీయం అయితే మాత్రం ఎప్పటికప్పుడు కొంచెం కొత్తగానే మారుతూనే ఉంటుందన్నమాట. సో కొద్ది రోజుల ముందు కూడా పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారికి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చిందని చెప్పి కూడా వార్తలు నిలిచిందనమాట. ఇప్పుడు మరోసారి కూడా ఈ ఇసుక మాఫియా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. వర్మ గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా అక్కడ ఆగట్లేదు అన్నట్టుగా. అవును, అంటే ఇసుక మాఫియా గురించి అనే కాకుండా ఆయన ఓపెన్గా ఆయన చేసిన కామెంట్స్ అయితే ఇప్పుడు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్నాయి రాజకీయాలలో చూసుకుంటే. అయితే ఎట్లా అంటే ఓపెన్గానే కూటమి ప్రభుత్వం పరిపాలనకి చెడ్డ పేరు వచ్చే విధంగా పరిణామాలు కనిపిస్తున్నాయి అనే విధంగా ఆయన ఓపెన్గా మాట్లాడాడు. అయితే ఇప్పటి వరకు వర్మ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కోసం సీట్ త్యాగం చేసిన తర్వాత అటు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు, మీకు ఏదో ఒక పదవి ఇస్తాం ఖచ్చితంగా అని చెప్పేసి. హామీ ఇచ్చినప్పటికీ స్టిల్ ఇప్పటి వరకు ఆయనకైతే ఏ ఒక్క పదవి కూడా రాలేదు. దానికి తోడు నాగబాబు గారిని అక్కడ తీసుకురావడం అనేది చాలా మంది కూడా నచ్చలేదు. అంటే ఇప్పుడు పార్టీలోకి ఆయన రావట్లేదు అంటే పోస్ట్ ఏది రాలేదని చెప్పి మాట్లాడుతున్నారా, లేదంటే నిజంగానే ప్రజల కష్టాలు పోస్ట్ లేదని కాదు, ప్రజెంట్ అక్కడ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకు సమస్యలు ఏంటనే విధంగా. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా పిఠాపురం పేరు అనేది చాలా గట్టిగా వినిపిస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఎక్కడ ఎవరు మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గురించి మాట్లాడకుండా ఎవరు కూడా ఉండలేరు. అయితే ఇప్పుడు వర్మ గారు ఏం కామెంట్స్ అంటే ఇక్కడ ఇసుక మాఫియా అనేది విపరీతంగా జరిగిపోతుంది, దానికి పోలీస్ యంత్రాంగమే సహకరిస్తున్నారు, అండ్ ఇట్లా ఒక రోజుకి 200 లారీలు అక్రమంగా ఇసుక మాఫియా జరుగుతుంది. సో పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, అండ్ పోలీసులు చూసినప్పటికీ కూడా వాళ్ళ చేతికి ఎంతో కొంత ముట్టడిస్తే ఇంకా వాళ్ళ కళ్ళు రేచికట్ అయిపోతున్నాయి, వాళ్ళకి కనిపించట్లేదు. సో ఖచ్చితంగా మీకు సిగ్గుందా పోలీస్ యంత్రాంగానికి అనే విధంగా అయితే ఆయన మాట్లాడడం. అదే విధంగా స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పాడంట పోలీస్ యంత్రాంగానికి, ఈ విధంగా ఇసుక మాఫియా జరుగుతుంది, కొంచెం పట్టించుకోండి, దాని సంగతి ఏంటో చూసుకోండి అనే విధంగా చెప్పాడు. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పటికీ కూడా మీరు పట్టించుకోవట్లేదు అంటే మీ ఏ విధంగా ఉంది మీ యంత్రాంగం అనేది. ఖచ్చితంగా మీ పరిపాలన మీరు చేసే విధానం చూస్తూ ఉంటే ఇటు పిఠాపురం యొక్క పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు, అదే విధంగా ఈయన పట్ల సో ఇక్కడ ఈయనకు వచ్చిందంటే ఆటోమేటిక్గా కూటమి ప్రభుత్వానికి వచ్చినట్టే. సో ఈ విధంగా మీరు చేసే పనుల వల్ల కూటమి ప్రభుత్వం మొత్తానికి కూటమి పరిపాలనకి చెడ్డ పేరు వచ్చే విధంగా కనిపిస్తుంది అనే విధంగా అయితే వర్మ గారు చెప్పారు. సో స్టార్టింగ్ నుంచి కూడా ఆయన పిఠాపురంలో పర్యటించడం కావచ్చు, అక్కడికి పిఠాపురానికి నాగబాబు గారు పర్యటించడానికి వచ్చినా కూడా అసలు ఆయన దగ్గరికి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. మరి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ ఈయనకు కూడా పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు, నాగబాబు గారు కూడా ఇచ్చారు. సో ఇక్కడ వర్మ గారిని గాలికి వదిలేసి ఎలాంటి పదవి ఇవ్వకుండా స్టిల్ అదే విధంగా ఉన్నాడు. కానీ నాగబాబు గారికి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చారు, తర్వాత మంత్రి కూడా ఇస్తామంటున్నారు. అండ్ ఇక్కడ పిఠాపురాన్ని కూడా మెయిన్గా ఇప్పుడు పర్యటించడానికి కావచ్చు, అక్కడ అన్ని చూసుకునేది కూడా నాగబాబు గారే అని చెప్పారు. సో మరి అన్ని బాధ్యతలు కూడా ఆయనకే ఇస్తున్నారు, మా వర్మ కూడా ఏమి ఇవ్వట్లేదు, ఈయన త్యాగం చేస్తేనే కదా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది అనే విధంగా చాలా మంది ఇప్పుడు పిఠాపురంలో ఎవరైతే వర్మ గారికి సపోర్ట్ ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? ఇసుక మాఫియా అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఫ్రీ ఇసుక అని చెప్పారు, ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకోమని చెప్పారు, ఓకే. బట్ అక్రమంగా మాఫియా చేయడం ఏంటి? దట్టు ఏదో 10 లారీలు 20 లారీలు కాదు, ఒక్క రోజుకి 200 లారీల యొక్క మాఫియా జరుగుతుంది. మరి దీనికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అని చెప్తే ఓకే, ఎవరైనా వినరు, ఓకే ముందు ఓకే అని చెప్తారు, తర్వాత ఇంకా యథావిధిగా అవే చేస్తుంటారు. కాబట్టి ఇంకా ఆయనే డైరెక్ట్గా చొరవ తీసుకొని అక్కడికి వెళ్ళి చూసి మరి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని కూడా చాలామంది సజెషన్స్ ఇస్తున్నారు.